గారభంగా పెంచారా ఇంట్లో నిన్ను? ఇప్పటికి దెబ్బలు తింటాను సార్. ఇప్పటికీ దెబ్బలు తింటావా? అమ్మ ఇప్పటికీ కొడుతుందా? కొడుతుంది సార్. నన్ను ఇప్పటికీ మా అమ్మ తిడుతుంది. నేను నాకు ఇంత వయసు వచ్చినా నేను మంత్రిగా ఉన్నా అమ్మకి మనం పిల్లలే, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి. సో ఇప్పుడు కూడా నేను తప్పు చేస్తే ఫస్ట్ ఫోన్ వచ్చేది మా అమ్మ దగ్గర నుంచి. ఇట్లెందుకు మాట్లాడినావు నువ్వు? పాదయాత్రలో ఒకసారి నేను కొంచెం స్పీడ్ గా మాట్లాడేసా, నచ్చలే మా అమ్మకి. నాకు ఫోన్ చేసి ఇంకోసారి ఎప్పుడు ఇట్లా మాట్లాడొద్దని. సో అమ్మే అంటే వాళ్ళంతా మనం మంచి కోసమే చెప్తారు కదా. అవును సార్. అమ్మ ఎప్పుడు మనం మంచి కోసమే చెప్తారు. మన చాగంటి కోటేశ్వర గారు ఉన్నారు, నీకు తెలిసి ఉంటుంది. అవును సార్. ఆయన ప్రవచనలు చేస్తారు, నైతిక విలువల పైన పుస్తకాలు రూపొందించి పిల్లలకి ఇస్తున్నాం. ఆయన ప్రవచనకి వెళ్ళా, ఆయన చాలా మంచి మాట చెప్పాడు. అమ్మకి చెప్పలేని పని మీరు చేయొద్దు. విన్నాను సార్ ఇది. అది నాకు చాలా నచ్చింది. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరికి అదే చెప్తాను, అరే అమ్మకి చెప్పలేని పని మనం చేయకూడదు రాబాయ్. అది చాలా పవర్ఫుల్. ఎందుకంటే జీవితాల్లో మనం చాలా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ ఒక్క నిర్ణయం మనం గుర్తుపెట్టుకోవాలి.